నమస్తే అండి. లక్ష్మీ ద అర్బన్ గార్డెనర్ ఛానల్కి స్వాగతం చెప్తూ నేను లక్ష్మీకాంతం. ఈరోజు మీకు మా గార్డెన్లో ఉన్న మునగ మొక్కలను చూపిస్తాను. మా దగ్గర 7 మునగ మొక్కలు ఉన్నాయండి. ఇది మొదటిది. అంటే ముందు నేను ఒక మునగ కొమ్మ తెచ్చి పెట్టాను. అది బాగా పెద్దదవుతే దాని స్టెమ్స్ని అలా వేస్తే నాకు 7 మొక్కలు వచ్చాయి అన్నమాట. అలా ఒక్కొక్క కొమ్మ నాటుతూ 7 మొక్కలను చేశాను. ఎందుకంటే మునగ అనేది 300 రకాల వ్యాధులకి చెక్ కలిగే మొక్కటండి. అంటే మునగలో అంత ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. మునగ ఆకు కానీ ఇలా పువ్వు కానీ కాయలు అన్నీ మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అందుకు ప్రతి టెర్రస్ గార్డెన్లో మునగ పెంచాలి. ఇది చూసారా, ఇది ఫస్ట్ మొక్క అన్నమాట. ఇప్పుడు పూత పిందెతో ఉంది. దీన్ని మేము ఇలాగ ఒక బ్లాక్ టబ్లో వేసాను. ఇందులో అంటే మునగకి కొంచెం తడి ఎక్కువ ఉండాలన్నమాట అండి. మనం ఒక 2-3 డేస్ నీరు వేయలేదనుకోండి అది ఎండిపోతుంది అన్నమాట. అందుకే ఏం చేశాను, ఈ ఒక డిసెంబర్ పూల మొక్కని ఇలాగా పెట్టాను అనమాట. అంటే తడి కొంచెం ఆరకుండా ఉంచగలుగుతుంది కదా ఇది. అందుకు ఇది సెకండ్ మొక్క అనమాట. ఇందులో పొన్నగంటి వచ్చింది. ఇది కూడా ఇలా ఒక బ్లాక్ టబ్లోనే పెట్టాను. ఇందులో ఈ వైట్ డిసెంబరం వాలంటీర్గా వచ్చిన మొక్క అనమాట. సరే పువ్వులు పోస్తుంది కదా అని ఉంచాను. చూడండి, ఈ మొక్కకు కూడా మరీ పెద్ద మొక్కలు కూడా అవ్వనివ్వను నేను. కట్ చేసేస్తూ ఉంటాను. మళ్ళీ చిగుళ్ళు వచ్చి చక్క పోతొచ్చి కాయలు వస్తుంటాయి అన్నమాట. ఇది థర్డ్ ప్లాంట్. ఇది కూడా ఇలా టబ్లోనే ఉందండి. ఇందులో ఇలా ఒక వంగ మొక్క పెట్టాను, కాయలు కాస్తుంది. చూడండి దీనికి ఎంత కాత వచ్చిందో. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇదేం మరీ పెద్ద మొక్క కూడా కాదు, ఇది ఇంతే, దీని సైజు ఇంతే. నెక్స్ట్ ఇది ఫోర్త్ మొక్క అన్నమాట. ఇది మొత్తం కాయలతోనే ఉంది. కాయలు వస్తున్నాయి. నెక్స్ట్ ఇదిగో మళ్ళీ పూత కూడా వస్తుంది. ఇదిగో కనిపించింది కదండి. మునగకి పురుగులు వస్తాయని చాలామంది భయపడతారు. కాకపోతే మనం రోజు చూసుకోగలిగితే చిన్న గుడ్లు అవి పెడుతుంటాయి ఆకులు వెనకాతలు పురుగులు. వాటిని మనం ఎప్పటికప్పుడు తీసేస్తే ఏమీ పురుగులు రావు. మొక్కకు మాత్రం కొంచెం వాటర్ రెగ్యులర్గా ఇస్తూ ఉండాలన్నమాట. ఇది చిన్నది. ఈ మొక్క ఒక 6 months అయింది అంతే ఇది పెట్టి. అప్పుడే ఇక కాయలు వచ్చాయి. ఇది కూడా ఇలా బ్లాక్ టబ్లోనే ఉందండి. ఇందులో నేను ఒక బంతి మొక్కను పెట్టాను. చిన్న కొమ్మ పెడితే చక్కగా పువ్వులు వచ్చాయి, బంతి పువ్వులు. ఈ మునగ ఆకుని వంటలో వాడుకోవచ్చు. వెజిటబుల్ జ్యూసెస్ అవి చేసుకుంటారు కదండి, అలా చేసుకోవచ్చు. నిల్వ చేసుకోవాలంటే ఆకుతో పొడి, మునగాకు పొడి కూడా చేసుకోవచ్చు. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మునగ ప్రతి టెర్రస్ గార్డెన్లోనే పెంచుకోవాలి. దీనికి అంటే ఎవ్రీ 10 daysకి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇవ్వాలి. ఎందుకంటే మనం చాలా చిన్న టబ్స్లో పెంచుతున్నాం కదా, అందుకని
ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే చక్కగా మనకి మునగ కాడలు ఇస్తూ ఉంటుంది మొక్క. ఇదండి మా మునగ మొక్క గురించి. ఉంటానండి. నమస్తే.